తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకులు రౌడీ షీటర్లతో కలిసి తమ పార్టీ కార్యకర్తలను హత్య చేస్తున్న పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్త ఇంతియాజ్ను పథకం ప్రకారం హత్య చేసిన ఎస్పీ తేలిగ్గా తీసుకున్నారని మండిపడ్డారు. జిల్లాలో దారి తప్పుతున్న శాంతి భద్రతలపై 2 రోజుల్లో సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు ఇంతియాజ్ను అత్యంత దారుణంగా చంపిన విజువల్స్ తాజాగా వెలుగులోకొచ్చాయి. కర్నూలులో పాతబస్తీకి చెందిన టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ను వైసీపీ గూండాలు రౌడీ షీటర్లు పక్కా పథకం ప్రకారం హత్య చేశారని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. వారం రోజుల ముందే వైసీపీ రౌడీలు సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫోటో పెట్టి రిప్ అని రాశారంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్త హత్య కేసులో ఏవన్గా ఉన్న ఉస్తాద్ మెహబూబ్ ఖాన్ అనే వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడే మళ్లీ జైలుకొస్తానని చెప్పాడనే సమాచారం తనకుందని, పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదని ప్రశ్నించారు. హంద్రీ నదిలో వైసీపీ ఆక్రమణలపై తరచూ ప్రశ్నిస్తున్నందునే ఇంతియాజ్ను పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. దీనిపై ఎస్పీకి ఫోన్ చేసినా తేలిగ్గా మాట్లాడారని మంత్రి అన్నారు. చాలా బాధగా 35 ఏళ్ల పిల్లాడు జస్ట్ బికాస్ కంప్లైంట్ ఇచ్చి వెంట పన్నాడనే ఉద్దేశంతో ఆయనను చంపేశాం. ఇంత ప్లాన్ అంటే 2-3 వీక్స్ బిఫోర్ నుంచి ఆ A1 ముద్దాయి కర్నూలులో లేడు. ఆల్రెడీ A2 ఆర్ A3కి A3కి డబ్బులు ఇచ్చి ప్లాన్ చేసి కాంట్రాక్ట్ కింద చేసి చంపమని చెప్పి ప్లాన్ చేసినారనేది తెలుసు. చనిపోయక ముందే 1 వీక్ ముందు ఇది పెట్టారంట సోషల్ మీడియాలో. అంటే ఇది అందరికి ఓపెన్ ఇన్ఫర్మేషనే కదా. వాంది పెట్టి RIP రిప్ పెట్టేశారు. ఎక్కడండి ఇది ఏమైతోంది? వై దే హావ్ నాట్ టేకెన్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వై పోలీస్ హ్యావ్ నాట్ టేకెన్ యాక్షన్ అనేది నా క్వశ్చన్ మార్క్. జిల్లాలో వైసీపీ నాయకులు బరితెగించి దాడులు చేస్తున్నా పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీల్ని ఇలాగే వదిలేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. గొడ్డలి పార్టీ నాయకుల్లా తాను తమ కార్యకర్తలకు సైగ చేస్తే పరిస్థితేంటని ప్రశ్నించారు. హత్యలు దాడులు చేస్తున్న రౌడీ షీటర్లకు పాతబస్తీకి చెందిన ఓ వైసీపీ నాయకుడు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా నిందితులు జైలుకు వెళితే న్యాయ సహాయం కూడా అందిస్తూ వారిని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వరుస ఘటనలపై 2 రోజుల్లో సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఐఎమ్ సేయింగ్ సీరియస్లీ, వీళ్ళు ఎవరైతే A1, A2, A3 వాళ్ళకి పైన ఉండే కేసులు కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ పోయి వాళ్ళకి సరైన శిక్ష పడకపోతే నేను ఐ విల్ ఆల్సో బి ఆఫ్టర్ దెమ్. సిఐడికి పోతా, లేకపోతే CBIకి పోతా. ఇది అయిన తర్వాత రేపు ఎట్లయినా ఎల్లుండి చంద్రబాబు గారిని కలిసినప్పుడు బ్రీఫింగ్ ఇస్తా. సార్కి ఇట్లా జరిగింది, ఇది ఇంత అన్యాయం జరిగింది సార్, జరిగిండే వాస్తవాలు ఇవి, 3 మర్డర్లు అయినాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇవన్నీ టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ను దారుణంగా హత్య చేసిన సీసీటీవీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. 3 రౌడీ షీటర్లు ఇంతియాజ్ను బయటకు పిలిచి బండరాళ్లతో మోదీ హత్య చేశారు. ఆ సమయంలో వాహనాలు తిరుగుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా రౌడీ షీటర్లు బండరాళ్లతో మోదీ చంపేశారు. విగతజీవిగా మారినా ఛాతీపైన పొడిచారు. హత్య తర్వాత 3 నిందితులు పక్క సందులో చేతులు కడుక్కుని వెళ్లిపోయారు. జిల్లాలో కొందరు పోలీసు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలపైనే దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.